హాయ్ అండి అందరికీ. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మన సబ్స్క్రైబర్స్కి, బంధువులకి, శ్రేయభిలాషులకి, స్కూల్ ఫ్రెండ్స్కి, మన షాప్ కస్టమర్లకి, ఆల్ ఇండియన్స్కి, అదర్ కంట్రీస్లో ఉన్న ఇండియన్స్కి, మన భారతదేశంలో ఉన్న ఇండియన్స్కి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. స్వాతంత్ర దినోత్సవం మనం ఇంత స్వేచ్ఛగా జరుపుకోవడానికి ఇవాళ దాని వెనక ఎందరో అమరవీరుల త్యాగఫలం మూలంగా ఇవాళ మనం నేడు జరుపుకుంటున్నాము. మోహన్ దాస్ కరమ్చంద్ తాతగారు, నెహ్రూ తాతగారు, ఇంద్రమ్మ గారు, సరోజినీదేవి నాయుడు గారు, బాలగంగాధర్ తిలక్ గారు, లాలా లజపతి రాయ్ గారు, ఝాన్సీ రుద్రమాదేవి గారు, శివాజీ గారు, ఈ విధంగా మనము చెప్పుకుంటూ పోతే మమేకం ఎంతోమంది సేవా ఫలితంగా మనం ఇవాళ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అయితే మన భారతదేశము అన్ని పంటలకు ప్రసిద్ధి. వాణిజ్య పంటలు ఎగుమతి చేసుకుంటున్నాము. వరి పొలాలు, జొన్న, ఈ విధంగా చూసుకుంటూ పోతే అన్ని పంటలకు ప్రసిద్ధి. రైతే రాజు, రైతే వెన్నెముక మన దేశానికి అని అంటాం కదా. ప్రతి దానిలోనూ ఇండియా చాలా గ్రేట్ కంట్రీ అండి. సాంప్రదాయాల్లోనూ, పూజల్లోనూ, మానవత్వంలోనూ, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండడంలోనూ. ఇదే కాకుండా చాలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒకసారి మా గల్లీలోని జెండా చూద్దాము. పొద్దుటే జెండా ఎగరవేశారు. అయితే మన సాంప్రదాయ కళల గురించి చెప్పుకున్నట్టయితే మన భారతదేశంలో కూచిపూడి, భరతనాట్యము, ఎంతోమంది కళాకారులు, ఎంత స్వాతంత్ర సమరయోధులు, ఎన్ని కళలకు ప్రాచీనం మన భారతదేశం. ఎన్ని చెప్పుకున్నా పోయినా తక్కువే ఉంటుందండి. మనం స్కూల్ డేస్లలో మనం ప్రేయర్ చేసింది ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ మై సిస్టర్స్. ఆ మాట ఎంతో బాగుంటుంది. మన ఇండియా చేనేత వస్త్రాలలోనే కాకుండా, సాంప్రదాయంలోనే కాకుండా, స్పోర్ట్స్లలో, అన్ని రంగాల్లోనూ, అన్ని క్రీడా రంగాల్లోనూ కూడా ముందంజ ఉంది. మనము గర్వించదగిన దేశము మన భారతదేశము. ఎక్కడికి వెళ్ళినా కూడా మన భారతీయులము అని చెప్పుకోగలిగిన ఒక తీయని పదము అది. ఆల్ ఇండియన్స్కి అందరికీ మళ్ళీ ఒకసారి స్వాతంత్ర శుభాకాంక్షలు అండి. స్వాతంత్ర దినోత్సవ